వ్యాధి, మా కుటుంబంలో లేని అయ్యా తట్టుకోలేకపోతున్నామయ్యా. అయ్యా మాకెవరు దిక్కయ్యా, మాకెవరు దిక్కయ్యా. అయ్యా అందరూ ఏడుస్తున్నారయ్యా. అయ్యా వారికి ఉన్న బాధలు చూసి ఎంతో కుంగిపోతున్నారయ్యా, నలిగిపోతున్నారయ్యా, శ్రమ పడుతున్నారయ్యా. ఓ ప్రయాసపడి ఇదిగో బాధం వస్తున్నా, ఓ నా చిన్నదారా ఎందుకు రండి, నేను నీకు విశ్రాంతిని ఇస్తానన్నావు. ఇదిగో ప్రభా, నువ్వు విశ్రాంతి ఇవ్వగల దేవుడవయ్యా, నువ్వు సమాధాన పరచగల దేవుడవయ్యా, నువ్వు శాంతింపగల దేవుడవయ్యా. అయ్యా అన్నిలో తలదించుకోలేకపోతున్నామయ్యా. కుటుంబము, ఇంటి పక్క వారు, ఇంటి ముందు వారు, ఈ ఊళ్ళో గ్రాముల వారు మమ్మల్ని ఎంత ఎగతాళిగా చేస్తున్నారు, ఎంత కుంగదీస్తున్నారు. అవునయ్యా, పైకి బాగా మాట్లాడుతుంది కానీ లోపల విషయం ఉన్నాయా, లోపల బాగా కుట్రలు ఉన్నాయా. అయ్యా అలాంటి మనుషుల మధ్యలో ఉన్నామయ్యా, అలాంటి మనుషుల మధ్యలో కాపురం చేస్తున్నామయ్యా. అయ్యా మీరు ఎప్పటికీ కష్టాలు రావాలి, మీరు ఎప్పుడు నష్టపోవాలని అందరూ మా మీద అయ్యా అంటున్నారయ్యా. అవును తండ్రి, అయినా మీకు కష్టం, మా కష్టం వస్తే తట్టుకోలేవయ్యా, మాకు వ్యాధిస్తే తట్టుకోలేవయ్యా, మాకు శ్రమ వస్తే తట్టుకోలేవయ్యా. మా నిందలు తొలగించు ప్రభా, మా బాధలు తొలగించు ప్రభా. అయ్యా యేసు మీద అవమానాన్ని తొలగించిన దేవుడు అయ్యా. అయ్యా అందరూ కన్నీరు కార్చండి, ఇది కన్నీరు కార్చే స్థలము. ఇదిగో గిల్గాలనే స్థలం దగ్గరికి వచ్చాము. ఇదిగో నీకు ఎందుకు పోవాలంటే నీ ఉదయానికి సున్నతి కావాలి. ఇదిగో ఇదిగో కత్తులు తీసి పదులైన కత్తులతో సున్నతి చేయబడ్డారు. దేవుని వాక్యము ప్రతి ఖడ్గము, ప్రతి ఉదయాన్ని ఇదిగో నరికించబడుతుంది, ఇదిగో పదులు చేయబడుతుంది. వాడిగల ఖడ్గము దేవుని వాక్యము నీ హృదయాన్ని సరి చేయబడుతుంది. యెహోషువన్నాడు కదా, వాడిగల కత్తులు తీసుకురండి, ఇదిగో ఒక్కొక్కరిని ఆ కత్తులతో కోయండి. ఇదిగో దేవా ఆ నొప్పి, బాధ, వేదన పడ్డారయ్యా. ఇదిగో మాకు కూడా వేదన కలగాలయ్యా, పశ్చాత్తాపం కలగాలయ్యా. అయ్యా మా నెత్తులు తొలగించండి అయ్యా, మా బాధను తొలగించండి అయ్యా. మా శ్రమతో అందరి కన్నీరు కార్చండి అమ్మా, ప్లీజ్ అందరి కన్నీరు కార్చండి. నీ బాధను తీసివేయబోతున్నాడు, నీ శ్రమను తీసివేయబోతున్నాడు. ఇదిగో దానియేలు దేవుడే మన దేవుడు, దానియేలుకున్న దేవుడు మనకున్నాడండి. ఆ దేవుడు మారిపోలేదండి. ప్లీజ్ ప్లీజ్ అందరూ 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 కన్నీరు కార్చబడాలండి. ఇది వేదనకరమైన స్థలము, ఇది పశ్చాత్తాపపడిన స్థలము, ఇది పరిశుద్ధ స్థలము. ఇదిగో ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు వేదన పడాలి, నువ్వు కోరే పంట కట్టుకొని, ఇదిగో రొమ్ము కట్టుకొని, ఇదిగో రొమ్ము కట్టుకోను. దేవా నా నిందలు తొలగించయ్యా, నాకు శ్రమ వచ్చాయ్యా, నా కష్టం వచ్చాయ్యా. అయ్యా తట్టుకోలేకపోతున్నానయ్యా, నీ నమ్ముడిగా ఎన్ని శ్రమలు వచ్చాయ్యా, నాకు బాధలు వచ్చాయ్యా. అయ్యా నా కుటుంబమే నా మీదికి తిరుగుబాటు చేస్తుందయ్యా. నా నింద తొలగించండి అయ్యా, నా బాధ తొలగించండి అయ్యా. అయ్యా నింద తొలగించబడాలయ్యా. మాకున్న సమస్యలు మేము పరిశీలించుకోలేకపోతున్నామయ్యా. అయ్యా ఆ కష్టాల నుండి బయటపడలేకపోతున్నామయ్యా. అయ్యా ఏ సేవకు ఏ రీతిగా తోడుగా ఉన్నావో, ఏ సేవను ఎలా ఆశీర్వదించావో, ఏ సేవని అన్నిటిల మధ్యలో తలదించుకున్నాను. అయ్యా ఏ సేవను మళ్ళీ తల ఎందుకు చేశావయ్యా, రెండో రణం మీదకి ఎక్కించావయ్యా, రాజు పెట్టుకునే ముక్కులో పెట్టించావయ్యా. అయ్యా అయ్యా కూర్చోతున్నావయ్యా, అంకలాడుతున్నావయ్యా. యాకోబు ఒక్కడిగా మిగిలిపోయా, తన భార్య పిల్లలు ఒంటరిగా ఉన్నారు. అయ్యా నన్ను దీవించండి అయ్యా, నన్ను ఆశీర్వదించండి అయ్యా. ఇదిగో నీ
హల్లెలూయా. దేవుని బిడ్డారా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నీకు ఆశ్రయంగా ఉన్నాడు, దేవుడిని విడిచిపెట్టిన దేవుడు, దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. దేవుడు యోబుని విడిచిపెట్టిన దేవుడు నీకు అలాంటి పరిస్థితుల్లో ఒక్క మాట